ప్రైజ్ లార్డ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? దేవుని కృప వలన బాగున్నారు అనుకుంటున్నాను. అలాగే మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుతున్నాను. పూర్వకాలం నుంచి ఇప్పుడు దాకా చూస్తే అత్త కోడల మధ్య ఎందుకు గొడవలు వస్తుంది అనేది మీకు తెలుసా? నేను చెప్తున్నాను ఏంటంటే, ఆ కాలంలో అత్తగారులు ఎవరు బైబిల్ చదివి ఉండరు అనిపిస్తుందండి. అనిపించడం ఏంటి, చదవలేదు, అందుకే కోడళ్ళ మీద చాలా దాడులు, తర్వాత చంపేయడాలు అలాంటివంతా చేశారు. మరి కోడళ్ళు మంచోళ్ళ అంటే, కోడళ్ళకి ఇప్పుడు ఉండే కోడళ్ళకి మోడర్న్ కోడళ్ళు కదా, వాళ్ళకి ఇప్పుడు ఎంత సమయం ఉన్నా బైబిల్ చదవడానికి సమయం లేదండి. అందుకే ఇప్పుడు దాకా కూడా కొనసాగుతుంది ఈ గొడవలు, అత్త కోడల మధ్య మనస్పర్ధాలు. ఎలా మనము ఉండాలి అనుకునేది బైబిల్ చదివితే మనకి తప్పకుండా తెలుస్తుంది. అవును, ప్రతి ఒక్కరు అనుకుంటారు మా అమ్మలా మా అత్త ఉండదు అని. అసలు మీరు మీ అమ్మని ప్రేమించినట్లు మీ అత్తని ఎవరైనా ప్రేమిస్తున్నారా? మీ అమ్మ నాన్నలో ఎంత మీ దగ్గర ఎంత మిమ్మల్ని ప్రేమించినా వాళ్ళ దగ్గర లేదంటే అమ్మమ్మ అంటే ఒక 25 సంవత్సరాలు ఉండొచ్చు వాళ్ళ దగ్గర. తర్వాత పెళ్ళైనప్పటి నుంచి మళ్ళీ మీ జీవితము ఆఖరి వరకు మీ అత్త వాళ్ళ ఇంట్లోనే కదా గడపాలి. ఇంకా లెక్క ప్రకారంగా చూస్తే మీరు ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? ఎవరు అవసరత మీకు చాలా ఉంటుంది? ఎవరి దగ్గర మీరు ఉంటారు? మీ అత్త దగ్గర కదా మీరు ఉంటారు. అలాగే అత్తగారులు కూడా కూతుర్ని ప్రేమిస్తారు. కూతురు ఏం తప్పు చేసినా వాళ్ళని కప్పిపుస్తారు, వాళ్ళని సరిదిద్దుతారు. అలాగే మీ కూతురు మీ దగ్గర కూడా ఉండదు కదా, తను ఇంకో ఇంటికి వెళ్ళాల్సి వస్తుంది. వచ్చిన కోడల్ని కూతురుగా మీరు చూసుకుంటే మీరు ఇప్పుడున్నట్లు ప్రతిరోజు ఉండరు కదా. మీకు సమస్యలు వస్తుంది, అనారోగ్యం వస్తుంది, మీ వయసు పోతూ ఉంటుంది. అప్పుడు మీకు చేయాలంటే మీ కోడల్ని మీరు అత్తలా కాకుండా తల్లిలా చూసుకుంటే తను మీ ప్రతి ఒక్క సౌకర్యం చేస్తుంది కదా. అందుకే అవును, ఎప్పుడు కలిసి ఉండాల్సింటే మీరిద్దరే కదా. ఎందుకు మా వాళ్ళు గొప్ప, మీ వాళ్ళు గొప్ప అని చెప్పుకోవడాలు, తర్వాత భార్యాభర్తల మధ్య గొడవ పెట్టే అత్తలు కొందరు ఉంటారు, లేదంటే కొడుకుకి తల్లికి గొడవ పెట్టే కోడళ్ళు కూడా కొందరు ఉంటారు. అలాంటిది మన బైబిల్ చెప్పలేదు కదండి. చూడండి, రూతు గ్రంథంలో నయోమి తన కోడల కోసమో ఒక తల్లి కూతురు కోసం ఎంత ప్రయాసపడుతుందో అంత ప్రయాసపడింది. తన కూతురికి మంచి భర్త దొరకాలి, తన జీవితం బాగుండాలి అని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కోరుకుంటారు కదా. అలాగే ఆ తల్లి కూడా కోరుకొని తన కోడలికి మంచి స్థానంని, మంచి వ్యక్తిని ఇచ్చి పెళ్లి చేయడానికి సిద్ధం చేసింది. అలాగే కోడలు కూడా తను సంపాదించి తన పని చేస్తూ తన అత్తని పోషించింది ఉండే రోజులు. అలాంటిది మన వాక్యంలో బైబిల్లో అంత గొప్ప విషయాలు ఉన్నాయి. మీకు సమయం దొరికితే ఫోన్లో కానీ యూట్యూబ్ షార్ట్స్, రీల్స్ అని చూసి వ్యర్థం చేయకుండా దయచేసి బైబిల్ చదవండి. బైబిల్ చదివి వాళ్ళకి తెలియకపోతే తెలియచేయండి, మీరు వినిపించండి. మీకు ఒక్కరికైనా ఇంట్లో చదివేది వస్తుంది కదా, వాళ్ళ చేతికి ఇచ్చి చదివి వినిపించి ఎలా బతకాలి, దేవుడు వాక్యం ద్వారా ఎలా మేము జీవించాలని చెప్తున్నాడు అనే దాని గురించి మీరు డిస్కషన్ చేయండి. అదే కదా దేవుడు కోరుకునేది. మొట్టమొదటి విషయం అంటే మన దేవుడు శత్రువునే ప్రేమించన్నప్పుడు మీరు ఇంట్లో ఉండే అత్తని కోడలు ప్రేమించలేకపోతే, కోడల్ని అత్త ప్రేమించలేకపోతే ఎలా దేవుడు మెచ్చుతాడు చూడండి. అందుకే ఈరోజు నుంచి అయినా దేవుని వాక్యం చదవండి. ఆ వాక్యంలో సారాంశమైన ఏంటి అనేది తెలుసుకోండి. మన బైబిల్లో అత్త ఎలా ఉండాలి, కోడలు ఎలా ఉండాలి, ఒక కొడుకు ఎలా ఉండాలి, ఒక మనోడు ఎలా ఉండాలి, అంటే ఎంటైర్ ఫ్యామిలీ ఎలా ఉండాలనేది ఒక్కొక్కరి గురించి ఎంత చక్కగా రాసిందంటే అది మీరు చదివితే, మీరు అనుభవిస్తేనే అది మీకు తెలుస్తుంది. దయచేసి సమయం దొరికితే తప్పకుండా బైబిల్ చదవండి. అలాగే అత్తగా పెత్తనం చేయకుండా తల్లిలా చూసుకోండి. అలాగే కోడళ్ళు కూడా మేము ఎవరో ఇంటికి వచ్చాంలే, వాళ్ళకి మాకు సంబంధం లేదు అన్నట్లు మీరు కూడా వ్యవహరించక తల్లిలా వాళ్ళు చూసుకొని అందరూ కలిసి ఉండండి. ప్రేమతో క్రీస్తుని మీ కుటుంబంలో చూసేలాగా మీరు ప్రవర్తించాలి అని నేను కోరుకుంటున్నాను. అలాంటి జీవితాన్ని ప్రతి ఒక్కరికి దేవుడు దయచేసును గాక. ఆమేన్. అలాగే నా వీడియోని మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్.